పోతాము ఇవన్నీ కూడా ఏమీ చెప్పలేదు. సో విప్రకాష్ గారు, నాకు ఇవాళ ఉదయం నుంచి కూడా నాకేం కనిపించిందంటే ఎప్పుడు కూడా ఎంఐఎంతో బీఆర్ఎస్ ఫైట్ చేయదు, కాంగ్రెస్ ఫైట్ చేయదు. ఎప్పుడు కూడా అక్కడ ఓల్డ్ సిటీలో వాళ్ళతో గొడవ పెట్టుకునేది బీజేపీ. ఇవాళ బీజేపీ సైలెంట్ అయింది. కొంత నాకు బీఆర్ఎస్ఏ ఫైట్ చేస్తున్నట్టు కనిపించింది. ఎందుకంటే ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ జరిగింది కాబట్టి రంగంలో బీఆర్ఎస్ యాక్టివ్ ఉండాల్సి వస్తుంది. ఇవాళ గెలుపోవటంలను నిర్ణయించే స్థాయిలో ముస్లింస్ ఉన్నారు కాబట్టి పర్టికులర్ గా ఆ ప్యాకెట్స్ లలో ఎదుర్కోక తప్పదు అరాచకాలను, దౌర్జన్యాలను. ఇవాళ నిజంగానే రౌడీ షీటర్ అన్నందుకు ఈ కొట్లాటలకు దిగారు ఇద్దరు తండ్రి కొడుకులు, కాంగ్రెస్ క్యాండిడేట్ ఆయన ఫాదర్. ఎక్కడ దిగాడు తండ్రి? చూసాం కానీ కొడుకు నవీన్ యాదవ్ దిగలేదే. సునీత మీదకి చెప్పులేపినట్టుగా వీడియోస్ వచ్చినాయి, వైరల్ అవుతున్నాయి. అవునా? చూడలేదు, మాకుంటే పంపించండి. చాలా వీడియోస్ ఉన్నాయి. ఇటువంటి నవీన్ యాదవ్ పట్ల ఓటర్లో పాజిటివిటీ కనిపించింది. మీరు నవీన్ యాదవ్ నెగటివ్ రౌడీ షీటర్ అని ప్రచారం చేశారు కానీ ఓటర్లకు నవీన్ యాదవ్ మీద ఎక్కువ, మాగంటి సునీత కంటే నవీన్ యాదవ్ మీద సింపతి ఎక్కువ కనిపించింది. అంటే ఆయన మీద ఏమి ఆయన మీద రౌడీ షీట్ లేదు. 3 సార్లు. రెండవది గత 3 సార్లు కూడా ఎన్నికలలో ఆయన గెలవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు కాబట్టి వాళ్ళు కొన్ని పనులు చేశారు. శ్రీమంతాలు చేయడం కావచ్చు, పెళ్లిళ్ళు చేయడం కావచ్చు, అక్కడ ఆ ఏరియాలో ఎవరికి ఏ కష్టాలు వచ్చినా కూడా వాళ్ళకు ఆదుకోవడం కావచ్చు, తర్వాత అక్కడ వాళ్ళ భూములను ఎవరైనా ప్లాట్లను కబ్జా చేసినా కూడా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వడం కావచ్చు. ఇదంతా కూడా వాళ్ళకి కొంత క్రెడిబిలిటీ ఉంది కదా. ఎప్పుడో రౌడీ షీట్ అనేది చంద్రబాబు పీరియడ్ లో పెట్టింది అది. ఇవాళ రౌడీ షీట్ పనులు ఏం చేయట్లేదు వాళ్ళు. నేను ఎప్పుడు కూడా వాళ్ళని రౌడీ షీటర్లుగా ఇప్పుడు గుర్తించాల్సిన అవసరం లేదని చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే సరే పార్టీల ఎలక్షన్లలో నిందలు వేస్తుంటాయి. ఒకవేళ ఆయనే కనుక కాంగ్రెస్ క్యాండిడేట్ అయితే ఇవాళ బీఆర్ఎస్ క్యాండిడేట్ అయి ఉంటే ఇప్పుడు అనేవాళ్ళంతా అనేవాళ్ళు కాదు కదా. కాంగ్రెస్ వాళ్ళ గలం ఎత్తుకునే వాళ్ళు రౌడీ షీటర్స్ అని. అంటే ఈ సమయానుకూలంగా కొంత అవకాశవాదము పాలిటిక్స్ లో ఓపెన్ గానే మనకు కనబడుతుంది. ఎవరిని కాపాడుకోవాలి, ఎవరిని విమర్శించాలి, ఇవన్నీ కూడా ఈసారి చాలా శృతి మించి మాట్లాడడం జరిగింది అందరూ కూడా ఎలక్షన్స్ లలో. సరే ఏది ఏమైనా ఎలక్షన్స్ లలో ఇట్లాంటివి చాలా సహజంగానే జరుగుతున్నాయి కానీ ఈసారి కొంచెం ఎక్కువ కనబడ్డది మనకు. ఈ రిగ్గింగ్ కావచ్చు, సిటీలో వాళ్ళని తీసుకొచ్చి ఫంక్షన్ హాళ్లలో పెట్టి వాళ్ళకు బుర్కాలు తొడిగి దొంగ ఓట్లు వేయించడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. ఒక్కొక్క ఎన్నిక మనకు ఒక రికార్డును అధిగమించే విధంగా కనబడతా ఉంది. ఎట్లా రూల్స్ ను వైలేట్ చేసి శరత్ గారు ఇందాక స్పష్టంగా చెప్పినట్టుగా ప్రతి ఎన్నికలో కూడా ఒక అడుగు ఎక్కువనే ఇంకా రూల్స్ ను వైలేట్ చేయడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషన్ పాత్ర మాత్రం నామమాత్రం అవుతున్నది. వాళ్ళు యాక్టివ్ గా లేరు. మనం ఎప్పుడో స్టేషన్ కాలంలో ఇట్లా జరిగింది అని చెప్పుకునే పరిస్థితి ఉంది తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కూడా అది చెవిటోన్ ముందు శంఖ ముందునట్టే. ప్రత్యేకంగా బీఆర్ఎస్ అయితే ఎవరైనా కామనే కదా, ఎవరు అధికారులు ఉంటే బై ఎలక్షన్ లో వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడం. బీఆర్ఎస్ అట్లే చేసుకుంది, హుజురాబాద్ లో, మునుగోడులో చేసుకుంది కదా. గెలిపే ధ్యేయంగా పనిచేసినప్పుడు ఇటువంటి తప్పదు భరత్ గారు. వాళ్ళు ఇటువంటి ఆపాలంటే ఎవరో ఒకరు ముందు పడాలి. ఇప్పుడు అట్లా పడకపోతే క్రెడిబిలిటీ ఉండదు. ఇప్పుడు కేసీఆర్ చెప్పినట్టు ఎవరు అహోబిల మఠమే పెట్టుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉన్నాం, గెలవాలి. ఉదయం నుంచి బట్టి విక్రమార్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో వేరే కాన్వాయ్ లేకుండా తిరిగారని చెప్తున్నారు. దామోదర్ రాయనర్స్ విజువల్ కూడా వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా వాళ్ళు తిరిగారు. బీఆర్ఎస్ ఏమో రానివ్వలేదు. సాయంత్రం తర్వాత బీఆర్ఎస్ కూడా వచ్చారు. నా కొప్పుల ఈశ్వర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సాయంత్రం తర్వాత కనబడ్డారు. కానీ ఉదయం నుంచే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ పోలీస్ కేసు ఫైల్ చేశారు. మన ఎవరి మీద, రామ్దాస్ నాయక్ మీద, తర్వాత డిప్యూటీ స్పీకర్ మన మహబాద్ ఎమ్మెల్యే మీద, వీళ్ళందరి మీద కేసు కూడా ఫైల్ చేశారు పోలీసులు. రామచంద్ర నాయక్ ఒకసారి ఉంటే లైన్ లో తీసుకోండి. రామచంద్ర నాయక్ మీద పోలీసులు కేసు ఫైల్ చేశారు. పిసిఆర్ రామచంద్ర నాయక్ ఉంటే కనుక ట్రై చేయండి ఒకసారి కేసు. సో ఓవరాల్ గా మీకేమనిపిస్తుంది విప్రకాష్ గారు? ఏం చెప్పలేమండి. ఇంత నేరో ఉన్నప్పుడు ఇప్పుడు 41.5 చెప్పలేమా? ఇప్పటికీ చెప్పలేమా? ఇప్పటికీ బీఆర్ఎస్ అంటే ఇప్పుడు గ్యాప్ ఎక్కువ ఉంటే చెప్పొచ్చు. ఇప్పుడు ఎగ్జిట్ సర్వేలు చేసే వాళ్ళ పట్ల నాకు గౌరవం ఉంది, కానీ వాళ్ళే చెప్తారు 3% అటు ఇటు ఉంటది అన్నప్పుడు 3% లేదన్న. ఇప్పుడు చూడండి చాణక్య సర్వేలో 44-46 చూపెట్టారు. అట్లాగే ఇంకో సర్వేలో చూస్తే 44-46 ఇది కూడా.
ఓటి 40 to 40 ఇట్లా మనకు నేరోగా ఉందండి. 1%, 2%, మాక్సిమం 3%. ఇట్లా ఉన్నప్పుడు మనం ఎట్లా చెప్తాం, ఏదైనా జరగవచ్చు కదా. ఓకే ఓకే. యా, సో అంటే క్లియర్ గా చెప్పలేదు. నేరో అంటే 5-6% కూడా ఉన్నాయి గ్యాప్స్. 6% అంటే ఎక్కువనే. ఎక్కువ ఇప్పుడు ఇది మీకు కనబడుతున్న స్మార్ట్ పోల్ ఏదైతే ఉందో వాళ్ళు 6% ఇచ్చారు. 6% ఇచ్చారు. బట్ చాలా సర్వేలలో 1 to 2% కనబడుతుంది మనకు. 3% ఇచ్చారు. చాణక్య స్ట్రాటజీస్ 3% ఇచ్చారు. ఇంకా తర్వాత పెద్ద నాకు క్రెడిబుల్ న్యూస్ ఏజెన్సీస్ ఎవరు కూడా సర్వే రిలీజ్ చేసినట్టు అనిపించలేదు. కొత్తవి కనబడుతున్నాయి కానీ మిషన్ చాణక్యనో లేకపోతే సి ఓటర్ వాళ్ళకి అనిపించలేదు. నాగన్న ఆల్సో ఎక్స్పీరియన్స్డ్ పర్సనే. పీపుల్స్ పల్స్ మేము సర్వే చేయలేదని చెప్పింది. పీపుల్స్ పల్స్ ప్రతినిధి కూడా మనతో పాటు ఉన్నారు. బీహార్ వచ్చినప్పుడు ఆ ఇష్యూ డిస్కస్ చేద్దాం. పెద్ద ఆల్రెడీ చేసిన సర్వేలు వాళ్ళు చెప్పలేదు. కేకే సర్వే కూడా వాళ్ళు కూడా ఎగ్జిట్ పోల్ ఏం బయటకు పెట్టినట్టు బయట చేయలేదు. ఒకటి క్లియర్గా 2-3%. త్రిశూల్ కన్సల్టెన్సీ 46-44. మరి బూత్ క్యాప్చరింగ్ ఇంత జరిగినట్టు బీఆర్ఎస్ వాళ్ళు అలౌడ్ చేస్తున్నారు. సర్వేలోనేమో 5-6% మించి, ఎక్కడ 6% మించి ఇవ్వట్లేదు. ఇంత బూత్ క్యాప్చరింగ్ జరిగితే మరి బూతులు ఓట్లు గుద్దితే 10-15% డిఫరెన్స్ కనిపించాలి కదా. అది ఎందుకు కనిపించట్లేదో చూద్దాం. కొన్ని బూతులలో మనకు విజువల్స్ కనబడుతున్నాయి బూత్ క్యాప్చరింగ్ జరిగినట్టుగా, డైరెక్ట్ గా ఓటర్లను పట్టుకున్న సందర్భాలున్నాయి. కానీ ఎక్కువగా ప్రభావితం చేసింది డబ్బే అనేది నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాకున్న రిపోర్ట్ ప్రకారం కూడా కనీసం ఒక 15-20 మంది నాకు చెప్పారు, మాకు అపార్ట్మెంట్ కి వచ్చి డబ్బులు ఇచ్చారు, మా కమ్యూనిటీకి వచ్చి డబ్బులు ఇచ్చారు. కొంతమంది వద్దన్నా కూడా బీఆర్ఎస్ కూడా ఇచ్చింది. వాళ్ళు 2500 కాంగ్రెస్ ఇస్తే బీఆర్ఎస్ కూడా 1000 రూపాయలు ఇచ్చింది. ఇక్కడ అధికార పార్టీకి కొద్దిగా అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే వాళ్ళ డబ్బులు పట్టుకోకుండా ఏర్పాట్లు ఉంటాయి. కొంచెం డబ్బులు ఎక్కువ ఇవ్వగలుగుతారు. అందులో రేవంత్ రెడ్డి ఇటువంటి విషయాల్లో ఆరితేరి ఉన్నాడు. ఆయనకు గెలుపు కోసం ఏమైనా చేయగలుగుతాడు. ఏది అడ్డం రాదు ఆయనకు. కాబట్టి రేవంత్ రెడ్డి అనేది ఎవరు అధికారులు ఉంటే అంతే. ఒక రేవంత్ రెడ్డికి అదేం పరిమితం కాదు. అంటే అంత పట్టుదల తీసుకుంటే బీఆర్ఎస్ 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి? బీఆర్ఎస్ 1000 అంటే ప్రతిపక్షం కదా. అధికార పక్షం ఇచ్చిన దానికంటే ప్రతిపక్షం ఎక్కువ ఇస్తే వీళ్ళ దగ్గర పైసలు ఎక్కువనే అనుకుంటారు ప్రజలు. క్షమిస్తారు. ఎవరో చెప్పారు నాకు, ఒక భారతీయ జనతా పార్టీ నేత చెప్పాడు, ఓటర్లు ఏమి ఇచ్చినా సరే దేవుడికి పూజ ముందు ఎంత పెట్టినా సరే పూజా సామాను పెట్టాలట. పూజా సామాను పెట్టకపోతే దేవుడు క్షమించనట్టు. ఇవన్నీ మిగతా ఎంత డెవలప్మెంట్ చేసినా ఏం చేసినా ఓటర్కు పూజా సామాను పెట్టాలన్నట్టు. అది అవతల వ్యక్తి వేయించినప్పుడు ప్రతిపక్షం వాడు కనీసం 100 ఇవ్వాలి. ఇచ్చినా ఓకే వీడు ప్రతిపక్షం కదా క్షమిస్తాం పర్లేదు. ఎందుకంటే ఏమి ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు సీరియస్ గా పోటీలో ఉన్నట్టు అనుకోవట్లేదు ప్రజలు. మీరు కేటీఆర్ గారితో ఇంటర్వ్యూ చేశారు 1-on-1. అవును. మీరు ఆయన మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటారు అని ఆయన నియోజకవర్గంలో చేయని చెప్పారు. ఆయన నియోజకవర్గం కాదండి, లేకపోతే మిగతా చోట్ల మద్యం డబ్బు పంచారు కానీ లేదు. ఇప్పుడు మనం ఒక కొత్త తరం రాజకీయాన్ని స్టార్ట్ చేయాలి. పాత పద్ధతిలో పోవద్దు. ఈ ఎంతకాలం ఈ డబ్బు ప్రవాహము ఇటువంటి విషయాలలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు వాళ్ళు ఒక నిర్ణయంతో ఉన్నారు. డబ్బులు ఇచ్చి ఓట్లు కొనకూడదు, ఎట్టి పరిస్థితుల్లో మనం దీనికి కట్టుబడి ఉండాలి అనేది వాళ్ళ మైండ్లలో ఉంది. మొదటి నుంచి కూడా వాళ్ళు దాన్ని ప్రమోట్ చేస్తారు. ఏంటంటే మనం కేవలం డబ్బులతోనే గెలిస్తే ఎన్నిసార్లు గెలుస్తాము, మనం నిజాయితీతోని కష్టపడి పనిచేసి గెలవాలి. ఈసారి అయితే నాకు తెలిసి కేటీఆర్ గారు దీన్ని ఎంకరేజ్ చేయలేదండి. అయినా 1000 ఇచ్చారు కదా, ఓటుకు 1000 ఇచ్చారు, ఇవ్వకుండా. అది ఎక్కడ ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకు ఒక నాయకుడిని పెట్టారు. 5 జిల్లాలకు వెళ్ళి వచ్చిన చేయలేదు కానీ మిగతా చోట్ల చేయకుండా ఏం లేదు కదా. ఇంకోటి ఇన్ఫాక్ట్ ఇప్పుడు బీఆర్ఎస్ తెలంగాణలో 2014లో రూపాయి ఖర్చు లేదు. కాంగ్రెస్ ఖర్చు పెట్టలే, బీఆర్ఎస్ పెట్టలే. 2018లో డబ్బుకు కల్చర్ తీసుకొచ్చింది బీఆర్ఎస్. కేసీఆర్ డైరెక్ట్ గా అసెంబ్లీ రద్దయిన వెంటనే 10 కోట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు ఎమ్మెల్యేలకి. అదేందో మరి మీకే తెలుసు. కానీ ఈ మునుగోడు చెప్పట్లే అంటే హుజరాబాద్ మునుగోడు లాంటి కాడ కొద్దిగా ప్రెస్టేజియస్ గా తీసుకున్నారు కాబట్టి అక్కడ జరిగింది. బట్ జూబ్లీస్ లో నాకు తెలిసి అయితే పెద్ద ఎత్తున డబ్బు పెట్టాలనే ఆలోచన అయితే వాళ్ళకి లేకుండే. ఎక్కడ దొరికినట్టు కూడా మనకు కనబడదు. వాళ్ళ చేతుల్లో పెద్ద ఎత్తున డబ్బులు పంచుతుంటే పట్టుకున్నట్టు కానీ. ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, వాళ్ళు నిఘా పెట్టి పట్టుకోవాలంటే ఎంతసేపు. ఈసారి డ్రోన్లతో మానిటరింగ్ చేశారు, డ్రోన్లు కూడా బాగానే తిరిగినాయి. కాబట్టి మనము బయట ఎంత తిరిగినా బూత్ లోపలికి పోలేవు.
బూత్ లోపల జరిగేదాన్ని ఆపలేరు కానీ అక్కడ బూత్ ఏజెంట్సే ఆపాలి. మరి కొన్ని బూతులలో ఏజెంట్లను బయటికి పంపించారనే వార్తలు కూడా వచ్చాయి. ఏజెంట్లు బయటికి కాదు, ఏజెంట్లను ఒక రోజు ముందే డబ్బు ఇచ్చేశారు, వాళ్ళు సైలెంట్ అయిపోయారు అని చెప్పారు. అట్లా కూడా జరగవచ్చు, కొంత బెదిరించి కూడా బయటికి లాగొచ్చు. సైలెంట్ గా వాళ్ళని బెదిరించిన సందర్భాలు కూడా ఉంటాయి. కొన్ని ఏరియాలలో కొంత గుండాయిజం ఉంది కదా, లేదని చెప్పలేం కదా. ఓకే ఓకే. శరత్ గారు